డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం ఆత్రేయపురంలో సర్ ఆర్థర్ కాటన్ గోదావరి ట్రోఫీ పోటీల్లో భాగంగా రెండవ రోజు పడవ పోటీలు ఉత్సాహభరిత వాతావరణంలో జరిగాయి. ఈ పోటీలను ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, రుడా చైర్మన్ బాల వెంకటరమణ చౌదరి, ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు, రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ ప్రారంభించారు. డ్రాగన్, కయాకింగ్, కానోయింగ్ విభాగాల్లో పోటీలు జరిగాయి. ఈ పోటీల్లో రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన పురుషులు, మహిళల జట్లు పాల్గొన్నాయి. సోమవారం ఈ పోటీలకు సంబంధించి సెమీఫైనల్స్ నిర్వహించి బహుమతులను ప్రదానం చేయడం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. అంగరంగ వైభవంగా డ్రాగన్ పడవ పోటీలు మరి అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. అన్ని ఛానల్స్ కూడా చక్కగా కేరళను తలపించేలా మరొక కేరళని ఆత్రేయపురంలో చూపించడానికి లైవ్ ఈటీవీ అయితే ఆల్రెడీ ఈ ఆటని చిత్రీకరించడానికి సో గేమ్ ఈజ్ స్టార్టెడ్. మనం చూస్తున్నాం గేమ్ స్టార్ట్ అయింది. పోటాపోటీగా ఇరు జట్లు కూడా పోటీగా సెట్లు వేస్తూ ముందుకు వెళ్తున్నారు. ఒకే రథంలో సెట్లు వేస్తూ వెళ్తున్న వాళ్ళు ముందు వెళ్తుంటే కొంచెం వాళ్ళు పక్కన మోటార్ వేస్తున్న బోట్లో మనం 11 మంది టీమ్స్ ఇక్కడ రెడీగా ఉన్నాయి ఈ పోటీల్లో పాల్గొనడానికి. ఇవి 3 రోజులుగా నిర్వహిస్తున్నారు ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే సత్యానందరావు. కూటమి పార్టీ ఈరోజు ఆత్రేయపురంలో జరుగుతున్న వాటర్ స్పోర్ట్స్, ముఖ్యంగా ఈ పడవ పందాలు లేకపోతే ఇవన్నీ కూడా వీక్షించడానికి నేను రాజోల నుంచి రావటం జరిగింది. సత్యానంద గారు ఆహ్వానిస్తూ ఉన్నారు. గత 2-3 రోజులుగా చెప్తా ఉన్నారు, నేను చాలా మంచి యాక్టివిటీస్ వాటర్ స్పోర్ట్స్ కండక్ట్ చేస్తున్నాను, మీరు రావాలని. ఇది ఆయన తప్పనిసరిగా స్ఫూర్తిగా తీసుకోవాల్సిన పరిస్థితి. ఇది ఇలాగే ఇంకా బాగా కూడా చేయాలనే ఒక ఆలోచన నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత తట్టి ఆయన స్ఫూర్తిగా తీసుకొని అటు గోదావరిలో దిండి దగ్గర కానీ అటు అంతర్వేది సముద్రం దగ్గర కానీ ఈ వాటర్ స్పోర్ట్స్ మరింత బెటర్ వేలో కూడా చేయడానికి అవకాశాలు ఉన్నాయి. తప్పనిసరిగా చేస్తాం. ముఖ్యంగా ఈ ఏరియాలో ఈ టూరిజం సంబంధించిన ఆపర్చునిటీస్ చాలా ఎక్కువ ఉన్నాయి. అయితే గతంలో ఈ డైమెన్షన్ మనం సరిగ్గా వాడుకోవాలా, దాన్ని ఈసారి వాడుకోవాలా. ఇంకెక్కడి నుంచి ఏంటంటే ఈ టూరిజం అనేది మీరు ఇతర దేశాల్లో చూసినట్టయితే చాలా చిన్న ఆపర్చునిటీస్ని పెద్దగా దాన్ని సృష్టించి వాళ్ళు ఆ టూరిజం డెవలప్ చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ మన దగ్గర న్యాచురల్ రిసోర్సెస్ చాలా ఉన్నాయి. కెనాల్స్ కానీ, రివర్స్ కానీ, లేకపోతే సముద్రం కానీ, వాటి కలయిక కానీ, లేకపోతే ఈ ప్లాంట్స్, ఈ కోకోనట్ ట్రీస్ కానీ, ఇవన్నీ కూడా ఒక సహజ సిద్ధమైన ఎన్వైర్న్మెంట్. ఇదంతా ఇది చూడటానికి చాలామంది వీక్షకులు వస్తారు, టూరిస్టులు వస్తారు. వారందరినీ కూడా సరిగా అట్రాక్ట్ చేసి ఫెసిలిటీస్ క్రియేట్ చేసి తప్పనిసరిగా ఒక చైన్ లాగా డెవలప్ చేసి చేయాలన్న ఆలోచన ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వానికి వచ్చింది. ఆ దిశలో డైరెక్షన్స్ వచ్చాయి మాకు. తప్పనిసరిగా చేస్తామని ముందుగా సత్యానందం గారు తీసుకున్న ఇనిషియేటివ్కి నేను అభినందిస్తూ వారిని, ఇది ఆయన స్ఫూర్తిగా తీసుకుంటామని, అలాగే మా దగ్గర కూడా ఇంకొంచెం మెరుగ్గా చేస్తామని చెప్పి మీకు అందరికీ తెలియజేసుకుంటూ, ముఖ్యంగా సంక్రాంతి సందర్భంగా ప్రతి ఒక్కరికి, వీక్షకులకు కానీ అలాగే ఈ ఆత్రేయపురం ప్రజలకి, ముఖ్యంగా సత్యానందం గారికి నేను సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. ముందుగా మీడియా మిత్రులకు, అలాగే మీడియా ప్రేక్షకులకు, మీడియా యాజమాన్యానికి, ఇక్కడికి విచ్చేసిన ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు మనకు కొత్తపేట నియోజకవర్గం ఎమ్మెల్యే గారు సత్యానందం గారు ఈరోజు ఏర్పాటు చేసిన ఈతల పోటీలైన పడవల పోటీలు, అలాగే సంక్రాంతికి సంబంధించిన అనేక కార్యక్రమాలని మొత్తం యావత్తు మన రాష్ట్రం ఈ కొత్తపేట నియోజకవర్గం వైపు చూసేటట్టుగా ఆయన చేసే ప్రయత్నం చాలా అభినందనీయం. మనకి మన సంస్కృతి సంక్రాంతి పండుగ అంటేనే మన రాష్ట్రం అంతా కూడా చాలా అద్భుతంగా చేస్తారు. దాంట్లో
ఉమ్మడి గోదావరి జిల్లాల్లో ఈ పండగకి విశేషమైన ప్రత్యేకత ఉంది. ఎందుకంటే గతంలో మనకి ఈ సంక్రాంతి వచ్చే టైంకి పంటలు చేతికి వచ్చి మొత్తం అందరూ కూడా కుటుంబాల సభ్యులు అందరూ వచ్చి ఇక్కడ అందరూ కలిసిమెలిసి ఒక పండగ చేసుకునే అద్భుతంగా నిర్వహించే పండగ. ఈ పండగని కూడా టూరిజంతో జత కలిపి ఎక్కడ కేరళలో చూస్తాం మన పడవల పోటీలు, ఇలాంటి పోటీలన్నీ ఇప్పుడు ఈరోజు ఇక్కడ అనేక రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ ఈ పోటీల్లో పాల్గొనడం, దానికి మన ఎమ్మెల్యే గారు సత్యానందం గారు ఈ ఏర్పాట్లు చేయడం, మనకి దగ్గరలో వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయం ఉంది. ఆ ఆలయాన్ని డెవలప్మెంట్ చేయడంతో పాటు ఇక్కడ టూరిజాన్ని డెవలప్మెంట్ చేసి ఇక్కడ ఉన్న వారి అందరికీ కూడా ఉద్యోగ కల్పనతో పాటు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చెందే విధంగా ఏదైతే మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఆలోచనతో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పరిచే విధంగా ఈ టూరిజాన్ని డెవలప్మెంట్ చేయాలనుకునే నిర్ణయాన్ని ఈరోజు మన ఎమ్మెల్యే గారు ఇక్కడ కొత్తపేట ఎమ్మెల్యే గారు డెవలప్మెంట్ చేయడం, ఆచరించడం, ఆయన చేసే కార్యక్రమాన్ని మేము కొత్తగా ఎన్నికయ్యాం కాబట్టి మేము కూడా చూసి తర్వాత వచ్చే సంవత్సరంలో మా ఉంగుటూరు నియోజకవర్గంలో కూడా ఇలాంటి కార్యక్రమాలని చేపట్టే విధంగా మా కార్యాచరణ ఉంటుందని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం. ఇది ఈ కూటమి ప్రభుత్వం ఎప్పుడూ కూడా ప్రజల పక్షపాతిగా ఉండి రైతుల్ని అందరికీ కూడా ఆదుకునే విధంగా ఎల్లవేళ కూడా ఈ రాష్ట్ర అభివృద్ధిని ఆలోచించే విధంగానే మన ప్రభుత్వం ఉంటుందని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం. ఇలాంటి మంచి కార్యక్రమాలు అన్ని చోట్ల కూడా ఈ ప్రభుత్వం చేయాలని, అంటే ఒక చైన్ లింక్ ద్వారా, అంటే టెంపుల్ ఈ టెంపుల్ నుంచి ఇంకొక టెంపుల్కి, ఆ టెంపుల్ నుంచి అలాగే మయాన్న టూరిజాన్ని కూడా ఏ అయితే వనరులు ఉన్నాయో మన దగ్గరలో ఆ వనరులను అన్నింటిలో ఉపయోగించుకుని అభివృద్ధి చెందే విధంగా ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని మీకు తెలియజేస్తున్నాం.